ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఎంపీ మల్లు రవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వెంటనే ఆమోదం తెలుపుతున్నారని చెప్పారు. భూసేకరణ ప్రక్రియకు నిధులు ఇస్తున్నారని అది తట్టుకోలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు ఎంపీ మల్లు రవి. దిండి ప్రాజెక్టు గురించి జరుగుతున్న ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఇతర పనుల గురించి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న రైతుల ఇబ్బందుల్ని ఈ దిండి ప్రాజెక్టు ఇప్పుడు తీసుకొని పోవలసిన ఏరియా నుంచి కాకుండా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులకి ఏ రకమైన ఇబ్బంది లేదని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో అరగంట సేపు మాట్లాడటం జరిగింది సెక్రటేరియట్లో. అది కూడా మేమంతా ముఖ్యమంత్రి గారిని ఈ సమస్య జూపల్లి కృష్ణారావు గారు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడినప్పుడు మీరు ముందు ఇరిగేషన్ మినిస్టర్కి ఈ సమస్య గురించి చెప్పాలని చెప్పారు. ఇప్పుడున్నటువంటి ఏదుల ప్రాజెక్టుకి ఇప్పుడున్నటువంటి ఈ దిండి ప్రాజెక్టుకి ఏదుల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని పోవటం వల్ల పాలమూరు